రష్మి గౌతమ్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడో 2000 సంవత్సరంలోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. సుదీర్ఘ కాలంగా తన కెరీర్ని కొనసాగిస్తుంది. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మి ఆ షోలోకి రాకముందు నుంచే సినిమా ప్రయత్నాలు చేసింది. కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసింది. కానీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. జబర్దస్త్ షోకి యాంకర్గా వచ్చాక ఆమె రేంజ్ మారిపోయింది. గత 10 ఏళ్లుగా జబర్దస్త్ షోతో పాటు వివిధ కార్యక్రమాలకి యాంకర్గా చేస్తూ కెరీర్లో విజయవంతంగా రాణిస్తుంది. ఇక రష్మి పేరు వినగానే అందరికీ సుధీర్ గుర్తుకు వస్తాడు. సుధీర్తో కలిసి రష్మి కెమిస్ట్రీ పండించి మెప్పించింది. జబర్దస్త్లోనే కాక ఇతర పండుగ ఈవెంట్స్లో ఇద్దరు లవ్ ప్రపోజ్ చేసుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తెలిపారు. అంతేకాక కొన్ని షోస్లో పెళ్లిపీటలు సైతం ఎక్కారు. అయితే సుధీర్ జబర్దస్త్ మానేసి చాలా కాలం అవుతుంది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉన్నారు. అయితే పెళ్లిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. రష్మి ప్రస్తుతం 4 పదుల ఏజ్లో ఉంది. అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటుందో క్లారిటీ లేదు. అయితే తాజాగా దీనిపై రష్మి క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి కబురు చెప్పేందుకు సిద్ధమైంది. ఆ విషయాన్ని తాజాగా స్వయంగా ప్రకటించింది. తనకు పెళ్లి ప్రశ్నలు ఎదురవుతున్న క్రమంలో పెళ్లి ప్రకటన చేయాలని నిర్ణయించుకుంది. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది. డిసెంబర్ 31న పెళ్లి విషయాన్ని చెప్పబోతున్నట్టు తెలిపింది. దీంతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు. రష్మి నిజంగానే పెళ్లి ప్రకటన చేస్తుందా, సుధీర్ని కాకుండా వేరొకరితో 7 అడుగులు వేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా రష్మి పెళ్లి పార్టీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగమని ప్రత్యేకంగా ఎయిర్ అండ్ ఈవెంట్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. పెళ్లి ప్రకటన కూడా డ్రామా అని అంటున్నారు. అయితే నిజంగా పెళ్లి ప్రకటన చేస్తే సుధీర్ పరిస్థితి ఏంటి అనే చర్చలు సాగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.